శ్రీ గురుభ్యో నమః. సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. మేషరాశి వారికి ఈ నెలలో రవి శని కేతువులు శుభులు. మార్చి 7 వరకు బుధుడు కూడా శుభుడు అవుతాడు. ఏ పని మొదలుపెట్టినా కృతకృత్యులు అవుతారు. మంచి పేరు ప్రతిష్టలు వచ్చును. మేషరాశిలో అశ్విని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం వరకు మొత్తం 9 పాదాలు మేషరాశి. మేషరాశి ఈ రాశికి అధిపతి కుజుడు. ఇది చరరాశి, ఇది అగ్నితత్వ రాశి. ఈ మేషరాశి వారికి ఈ నెల ఫలితములను మనం చూసినట్లయితే మేషరాశి వారికి ఈ నెలలో రవి శని కేతువులు శుభులు. మార్చి 7 వరకు బుధుడు కూడా శుభుడు అవుతాడు. ఏ పని మొదలుపెట్టినా కృతకృత్యులు అవుతారు. మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు. వివాహాది శుభకార్యములు తలవరి తలంపుగా స్థిరపడగలవు. అపూర్వ దేవతా దర్శనము, పుణ్యనదీ తీర్థ స్నానము, ప్రయాణమందు సౌఖ్యముండును. ఈ మాసం చివరిలో అనారోగ్యము, తలతిప్పుట ఎక్కువగా ఉండును. జాగ్రత్త అవసరం. నిర్మాణ ప్రయత్నంలో కొంత ఆటంకము ఉన్నది. వృత్తి వ్యాపారంలో మంచి చెడులు సమానంగా ఉంటాయి. ఇతరులతో వాదనలు కలిసి రాకపోగా మానసిక ఉద్రిక్తులకు దారితీసే అవకాశం ఉంటుంది. సద్గుణాలను పెంచుకొని ఆధ్యాత్మికంగా సాగడం వలన ప్రయోజనం ఉంటుంది. ధ్యానం చేయడం వల్ల మంచి జరుగుతుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధనలాభాలు కలగడంతో ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. మాసాధిపతి శుక్రుడు కనుక స్త్రీ సౌఖ్యము, ధనలాభము, పశులాభము, ఇష్టకార్యసిద్ధి. భరణి నక్షత్రం వారికి మాసాధిపతి రవి. శరీరమునందు అధిక వేడి, దుఃఖము, శిరోబాధ, భయము, ప్రయాణమునందు జాగ్రత్తగా ఉండవలెను. అదేవిధంగా కృత్తికా నక్షత్రం వారికి మాసాధిపతి రాహు. అదేవిధంగా కృత్తికా నక్షత్రం వారికి మాసాధిపతి రాహు అవుతున్నాడు. రాహు కనుక కొంత ధన నష్టము, కోపము, ప్రయాణములు, కడుపులో అధిక వేడి వలన అజీర్ణ సమస్యలు, కడుపు నొప్పి, అనారోగ్య సమస్యలకి వైద్యుని సంప్రదించాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. జాగ్రత్త అవసరం. శుభఫలితాల కొరకు రావి చెట్టు ప్రదక్షిణ చేసి శ్రీ దత్తాత్రేయ వజ్రకవచం పారాయణం చేయడం ద్వారా మీకు అన్నింట జయం కలుగుతుంది. శుభం భూయాత్.